చూపిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ ఈ 4 ఇన్స్టాల్ చేసుకుంటాం. MySQL ఇన్స్టాలర్, పైచాము, పైథాన్, SQL యోగ్. ఓకే. పైథాన్ అనేది ఫస్ట్ ఫోర్ పైథాన్ అనేది పైథాన్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైచాము ఇది టూల్ యూజ్ చేసుకుంటాము. పైథాన్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం పైచామ్ టూల్లో రాసుకుంటాము ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. MySQL ఓకే. ఇన్స్టాలర్ వచ్చేసి డేటాబేస్ సర్వర్, SQL యోగ్ వచ్చేసి డేటాబేస్ అంటే డేటాబేస్ టూల్. ఇప్పుడు పైథాన్ కి పైచామ్ ఎలా వాడుకుంటామో MySQL ఇన్స్టాలర్ కి SQL యోగ్ టూల్ అలా వాడుకుంటాం. ఓకే. ఎస్వై లాగ్ అనేది టూలా ఎస్క్యూఎల్ కి? SQL యోగ్ అనేది టూల్. ఓకే. ఓకే. ఈ పైథాన్ థర్డ్ 3.11 థర్డ్ వన్. పైథాన్ 3.11 వన్ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఓకే, యాడ్ కింద చేయాలి కదా. యాడ్ టు పాత్ అని ఉంది. యాడ్ టు పాత్ చెక్ బాక్స్. ఓకే, దాని నెక్స్ట్ నౌ ఇన్స్టాల్ నౌ ఉందా? ఇన్స్టాల్ నౌ క్లిక్ చేస్తాం. దెన్ క్లోజ్. పైథాన్ ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ పైచామ్ ఇన్స్టాల్ చేస్తాం. పైథాన్ మీద డబుల్ క్లిక్ ఇస్తాం. పైచామ్ పైన డబుల్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఒక్క నిమిషం, ఈ 4 చెక్ బాక్స్ క్లిక్ చేసుకుంటాం. దెన్ నౌ నెక్స్ట్ ఇన్స్టాల్. పైచామ్ అనేది మనకి టూల్. ఈ పైచామ్ లో మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కోడింగ్ మొత్తం పైథాన్ కోడింగ్ అంతా ఇందులో రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం ప్రాజెక్ట్. ఓకే. ప్రోగ్రామింగ్ కోడ్ మొత్తం పైథాన్ లోనే ఉంటుందా? ఇంకా వేరే లాంగ్వేజ్ ఏమైనా వాడతామా? జావా స్క్రిప్ట్ లాంటివి? జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అన్నీ వస్తాయి. ఫినిష్. ఐ వాంట్ టు మాన్యువల్లీ డూ ఇట్ లేటర్. ఫినిష్. పైచామ్ ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ MySQL ఇన్స్టాలర్ ఫస్ట్ వన్. డబుల్ క్లిక్ ఇచ్చేసి
ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమైనా చేంజెస్ చేయాలి? 1 minute ఆల్రెడీ నువ్వు ఇన్స్టాల్ చేసినావు కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఇంతకుముందు ఏమన్నా పాత్స్ అన్ఇన్స్టాల్ చేసినప్పుడు పాత్స్ ఉండిపోయి ఉంటాయి అనమాట. ఓకే. అది నెక్స్ట్ దెన్ నెక్స్ట్ 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 అన్నీ ఓకేనా టిక్ బాక్సెస్? ఓకే. నెక్స్ట్ ఒక నిమిషం, ఇక్కడే సెకండ్ వన్ యూజ్ లీవర్స్ అథెంటికేషన్. నెక్స్ట్ స్మాల్ లెటర్స్ క్యాప్ ROOT రూట్ అని స్మాల్ లెటర్స్ రూట్. సేమ్ కింద కూడా స్మాల్ ROOT. నెక్స్ట్ 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 ఎగ్జిక్యూట్. ఫినిష్. నెక్స్ట్ ఫినిష్. పైథాన్ సాఫ్ట్వేర్స్ ఫోల్డర్. నెక్స్ట్ SQL ఇన్స్టాల్ చేసుకుంటాం. డబుల్ క్లిక్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ యాసిడ్ ది టర్మ్స్ ఆఫ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్. నెక్స్ట్ ఫినిష్. మొత్తం క్లోజ్ చేసేసాను. ఓకే. న్యూ ఇక్కడ న్యూ అని ఉందా? యూ అనా? న్యూ 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 ఇచ్చారా? ఓకే. ఇక్కడ పాస్వర్డ్ అని ఉందా? ROOT స్మాల్. డేటాబేస్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 స్మాల్ ROOT అని ఇచ్చేసి ఉంటాం. ఓకే. కనెక్ట్. డేటాబేస్ అక్కడ అవసరం లేదు, డేటాబేస్ అదే ఉంది. ఇంతకుముందు ఏది ఉండింది? కరెక్ట్ చేయాలా? డేటాబేస్ ఇంతకుముందు ఎంటీ ఉండిందా? ఎంటీనే ఉంది అనుకుంటా. ఓకే. కనెక్ట్. ఎస్. ఇక్కడ ఎంటర్ చేసేసి క్యాన్సిల్. డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేసి మొత్తం. కంటిన్యూ. ఫస్ట్ లో ఇక్కడ పైచామ్ అని ఉందా? పైచామ్ యాప్. ఇక్కడ
డెస్క్టాప్ మీదే ఉంది, ఫస్ట్ లోనే ఉంది, ఎల్లో కలర్. డబుల్ క్లిక్ ఇవ్వండి. ఓకే. న్యూ ప్రాజెక్ట్. ప్రీవియస్లీ కన్ఫ్యూడ్ ఇంటర్ప్రిటర్ అని ఉంది ఇక్కడ, సెకండ్ వన్ కింద 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 అక్కడ క్లిక్. యాడ్ ఇంటర్ప్రిటర్ సైడ్, యాడ్ లోకల్ ఇంటర్ప్రిటర్. థర్డ్ వన్ సిస్టమ్ ఇంటర్ప్రిటర్. ఏం సార్? సిస్టమ్ ఇంటర్ప్రిటర్ థర్డ్ వన్. థర్డ్ వన్ ఎగ్జిస్టింగ్. ఇక్కడ సైడ్ కి సిస్టమ్ ఇంటర్ప్రిటర్ అని ఎస్. ఇక్కడ డ్రాప్ డౌన్ లో పైథాన్ సెలెక్ట్ చెప్పాలి. పెయిన్ డ్రాప్ డౌన్ ఉంది ఇక్కడ, ఇక్కడ డ్రాప్ డౌన్ ఉందా? ఓకే కొట్టారా? ఓకే కొట్టేసాను. క్రియేట్. ఇక్కడ సైడ్ కి 2 ఉన్నాయా? ఇక్కడ సైడ్ కి సెకండ్ వన్ ఉందా? టర్మినల్ అని ఆరో మార్క్ ఐఫోన్ లెఫ్ట్ సైడ్ కింద 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 డౌన్ టాస్క్ బార్ దగ్గర ఇక్కడ సెకండ్ వన్ పైన పైన టర్మినల్ క్లిక్ చేయండి. ఇక్కడ టిప్ పిఐపి 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 పి ఫస్ట్ కూడా పిఏ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ డిజాంగో DJANGO ఎంటర్. డిజాంగో మనం డిజాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ డిజాంగో ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే. దెన్ నెక్స్ట్ MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేసుకుంటాం డేటాబేస్ కోసం. నెక్స్ట్ పిల్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. పిల్లో వచ్చేసి మనం ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో ఏమన్నా ఆడియోస్ కానీ వీడియోస్ కానీ ఫైల్స్ ఏమన్నా అప్లోడ్ అవ్వాలి కానీ లేకుంటే లోడ్ అవ్వాలంటే స్టాటిక్ ఫైల్స్ అన్ని పిల్లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకే ఓకే. సేమ్ అంతేనా? పిప్ అని కొట్టేసి ఇన్స్టాల్ వచ్చి అయిపోయిందా ఇది? పిప్ ఇన్స్టాల్ పిప్ ఇన్స్టాల్ కొట్టావా? కొట్టానండి. ఇటువంటి కొట్టాలా? స్పేస్ MY హలో. MY మై SQL CLIENT క్లయింట్ స్పేస్ ఏం లేదు. MySQL క్లయింట్ స్పేస్ లేదు, మొత్తం ఒకటే వర్డే. ఇంతేనా? పిప్ ఇన్స్టాల్ MySQL క్లయింట్ ఎంటర్. MySQL క్లయింట్ ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ పిప్ ఇన్స్టాల్ పిల్లో PILLOW.
ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. ఫస్ట్ పైచామ్ ఓపెన్ చేసుకుంటాం. ఇలా ఓపెన్ అవుతుంది పైచామ్. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఫైల్ ఉందా, ఫైల్, న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ లొకేషన్ ఉంటుంది, ఎక్కడ సేవ్ అవ్వాలి, లొకేషన్, ప్రాజెక్ట్ నేమ్, ఏదో ఒక ఫోల్డర్ నేమ్, ప్రెజెంట్ నేమ్. నా నెట్ ప్రాబ్లం అనుకుంటా, అది అంత చెప్పే స్పీడ్ లో స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఇప్పుడు కనిపిస్తుందా? అంటే జస్ట్ ఫోల్డర్ లొకేషన్ నేమ్ ఇస్తాం, ఎక్కడ ఏం ఇవ్వాలనేసి. ప్రెజెంట్ డెమో ఫైల్ లోకి వెళ్తాం కదా ఫస్ట్. ఫైల్, న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ డెమో అని ఇచ్చేస్తాను. నెక్స్ట్ క్రియేట్. ఇక్కడ దిస్ ఫోల్డర్ అంటే ఈ ట్యాబ్ లోనే ఓపెన్ అవుతుంది, న్యూ విండో అంటే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది అంతే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ టర్మినల్ ఉందా మీకు, న్యూ వర్షన్ కాబట్టి ఇక్కడ వచ్చింటది టర్మినల్ అనేసి. టర్మినల్ ఓపెన్ చేస్తాం. దెన్ నెక్స్ట్ టర్మినల్ ఓపెన్ చేసి Django స్టార్ట్ ప్రాజెక్ట్, వాటి మీద స్టార్ట్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేస్తాం. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి డెమో 4 అంటే ఇక్కడ ఉందా, ఈ లొకేషన్ లోకి ఫోల్డర్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసి డెమో 4 అని ఇచ్చా కదా, ఇందులో నుంచి ఇప్పుడు ఫోల్డర్ లో నుంచి ప్రాజెక్ట్ లోకి రావాలంటే చేంజ్ డైరెక్టరీ, సిడి స్పేస్ ప్రాజెక్ట్ నేమ్. ఫస్ట్ డిజాంగో అడ్మిన్ కొట్టేసి మన స్టార్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ నేమ్ ఇది. ఓకే. తర్వాత చేంజ్ డైరెక్టరీ, సిడి స్పేస్ ప్రాజెక్ట్ నేమ్. ఓకే. దెన్ నెక్స్ట్ పైథాన్ manage.py కాటన్. ఇక్కడ యాప్ నేమ్ ఇస్తాం, డెమో యాప్ అని ఇస్తాం. పైథాన్ manage.py స్టార్ట్ యాప్, డెమో యాప్ అనేది యాప్ నేమ్. మనం ఒక ప్రాజెక్ట్ లో యాప్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, అప్లికేషన్స్. ఇక్కడ మీరు ఇక్కడ రిఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ ఫోల్డర్ లొకేషన్ వచ్చింది, ఇందులో డెమో 4 అనేది ప్రాజెక్ట్ నేమ్, డెమో యాప్ అనేది యాప్ నేమ్. ఇక్కడ వచ్చేసినాయా? ఓకే. ఇందులో ఇక్కడ సెట్టింగ్స్ లో ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటుంది. ఓకే. లాస్ట్ లో హలో, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. ఇక్కడ 30th లైన్ లో ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటుంది. ఈ ఇన్స్టాల్డ్ యాప్స్ లో లాస్ట్ ఎండింగ్ లో కొటేషన్స్ లో మనం యాప్ నేమ్ ఏమైతే ఇచ్చామో ఆ యాప్ నేమ్ ఇవ్వాలి, డెమో యాప్. ఒకవేళ నువ్వు ఇక్కడ డెమో యాప్ క్రియేట్ చేసినావు, ఇంకా ఒక 10 యాప్లు కానీ ఒక 20 యాప్లు కానీ అట్లా క్రియేట్ చేసుకున్నావు అనుకో, ప్రతి యాప్ ఇక్కడ ఇన్స్టాల్ యాప్స్ లో ఇవ్వాలి. అదే నేను బ్రదర్, లేకపోతే నెక్స్ట్ ఇదే ప్రాజెక్ట్ లోని ఎన్ని యాప్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు, ఇప్పుడు డెమో యాప్ నెక్స్ట్ లైన్ లో ఇంకో యాప్ ఇవ్వాలా, లేకపోతే అదే లైన్ లో కంటిన్యూషన్ ఇవ్వాలా? లేదు లేదు, ఒక కమాండ్ కి ఒక యాప్ ఇవ్వగలం. ఇంకొక యాప్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ తర్వాత పైథాన్ manage.py స్టార్ట్ యాప్ నేమ్ నీకు ఇష్టం వచ్చింది ఏదో. ఒక కమాండ్ కి ఒక యాప్ నేమ్ ఇవ్వగలం, మళ్ళీ ఇంకొక యాప్ క్రియేట్ చేయాలంటే సేమ్ కమాండ్ యాప్ నేమ్ వేరేది. యాప్ ఒకటే ఉన్నారు కానీ ప్రాజెక్ట్స్ ఎన్నైనా ఉండొచ్చా? ప్రాజెక్ట్ ఒకటే ఉంటుంది, యాప్ ఎన్నైనా ఉండొచ్చు.
ఇప్పుడు లైక్ నీకు మీరు ఫ్లిప్కార్ట్ ఉందనుకో, ఫ్లిప్కార్ట్ కూడా ఒకటి ప్రాజెక్ట్ చేసింటారు ఎవరో ఒకరు. అందులో ప్రాజెక్ట్ ఒకటే ఉంటది, కానీ యాప్స్ వచ్చేసి కస్టమర్ ఉంటాడు, అడ్మిన్ ఉంటాడు, వెండర్ ఉంటాడు. అడ్మిన్ అంటే ఫ్లిప్కార్ట్ ఓనర్, వెండర్ అంటే ఇప్పుడు సెల్ పెట్టింటాడు అంటే అమ్ముకోవడానికి వాడు, ఓకే. వాడు సెల్లర్. వెండర్ యాప్. కస్టమర్ అంటే మనం బై చేసుకుంటాం, మన కస్టమర్ యాప్. అట్లా ఇక్కడ ఎన్ని యాప్స్ అయితే క్రియేట్ చేస్తామో అన్ని యాప్స్ ఇక్కడ ఇన్స్టాల్ యాప్స్ లో కంపల్సరీ ఇవ్వాలి. దెన్ నెక్స్ట్ పైథాన్ manage.py రన్ సర్వర్ రన్ చేస్తాం. ఇది ఎంటర్ కొట్టిపోయినా ఒక లింక్ వస్తుంది, యూఆర్ఎల్ లింక్. ఈ యూఆర్ఎల్ లింక్ క్లిక్ చేసినామంటే మన ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్స్ అన్ని కరెక్ట్గా అయ్యి ప్రాజెక్ట్ కరెక్ట్గా క్రియేట్ అయ్యిందో లేదో ఇప్పుడు వచ్చారు. ద ఇన్స్టాల్ వర్క్ సక్సెస్ఫుల్లీ, కంగ్రాచులేషన్. అనిపిస్తుందా మీకు? ఓకే, ఇక్కడ ఇవి ఉన్నాయా? ఇక్కడ 4 కమాండ్స్, ఇవి ఒకసారి ఫోటో తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నాం. అర్థమైంది. ఒక బేసిక్ పైథాన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయగలం